హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ వెంకట్ గారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి సంబంధించి అండ్ అలాగే ప్రాంప్ట్ ఇంజనీర్ గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మన దగ్గరికి వచ్చారు. సో సార్తో మాట్లాడదాం చాలా క్లియర్గా. ఎపిసోడ్ పూర్తిగా చివరి వరకు చూడండి. చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు వినగలుగుతారు. హాయ్ సార్. Yeah, hi, hi. హౌ ఆర్ యూ సార్? Yes, I am good. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐటర్ మీడియా సార్. Thank you, thank you. సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ట్రైనర్ అండి, ఒక ఇన్స్టిట్యూషన్కి హెడ్గా మీరు చెప్పండి. ఎంతోమందిని మీరు డీల్ చేస్తూ ఉంటారు, ఎంతోమందికి టీచింగ్స్ ఇస్తూ ఉంటారు సాఫ్ట్వేర్కి సంబంధించి. ముఖ్యంగా రీసెంట్ డేస్లో ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది మా అందరికీ కూడా. అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ దాంట్లో ఉన్నాయని చెప్పేసి హై శాలరీస్ ఎర్న్ చేయగలరని తెలుస్తూ ఉంది. అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏమిటి, దీన్ని ఎవరు తీసుకొచ్చారు, అండ్ మీన్ ఎప్పుడు తీసుకొచ్చారు, దీని రోల్స్ అంటే ఎలా ఉంటాయి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. Yeah. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఈ టెక్నాలజీ రీసెంట్ ఇయర్స్లోనే వచ్చింది. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పార్ట్ లాంటిది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీరు చాట్ జీపీటీ, జెమినీ అలాంటి హై అండ్ టెక్నాలజీస్ వచ్చాయి. వాటి వల్ల ఏంటంటే ఒక పర్సన్ ఏదైనా ఒక టాస్క్ చేయాలి అంటే, లెట్ సపోజ్ ఒక ఇమేజ్ నేను జనరేట్ చేయాలనుకుంటున్నాం. మనము 1,00,000 ఇమేజ్లను పెట్టుకొని ఇమేజ్ జనరేట్ చేయడం వేరు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి నువ్వు పర్ఫెక్ట్గా ఒక సిమ్టమ్స్, అంటే నీకు ఒక బేబీ డాల్ లాంటిది ఒక ఇమేజ్ కావాలి అని నువ్వు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని ఇవ్వడం వల్ల దానికి సంబంధించిన సిమ్టమ్స్ని తీసుకొని ఆటోమేటిక్గా ఒక హైలైటెడ్ ఇమేజ్, అసలు మనము ఒక మాన్యువల్గా దాన్ని డ్రా చేయలేని ఇమేజ్ని అది జనరేట్ చేస్తుందంటే దాని వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అని లోపల బిల్ట్ ఇన్ అల్గారిథమ్స్ ఉంటాయి. సో మనము బయట నుంచి ఒక పర్టిక్యులర్ టాస్క్ని చేసి ఇవ్వాలి అని అంటే చాట్ జీపీటీ కానీ జనరేటివ్ ఏఐ టూల్స్ కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవ్వడంలోనే దాని యొక్క హైలైట్ అనేది బయటకు వస్తుంది. లెట్ సపోజ్ ఎలా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, రోబో మూవీలో రోబో 1 మూవీ వచ్చింది కదా, మనం రోబోకి ఆ టీవీ తెచ్చి పెట్టు అని అంటే కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చినట్టు రోబోకి టీవీ తెచ్చి పెట్టు. ఎందుకంటే దానికి ఆ వర్డ్సే ఫీడ్ చేసి పెట్టింటాం లోపల. ఓకే, టీవీ తెచ్చి పడై అని అన్నాము అంటే ఆ పడై అనే దానికి సినోనియం మీనింగ్ దానికి తెలియదు. సో అంటే లింగ్విస్టిక్ బేసిస్లో ఏది కమాండ్ ఇస్తామో ఆ కమాండ్కి తగ్గ ఎగ్జాక్ట్ పనే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అదే నువ్వు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు రోబోని మన ఇంటికి తెచ్చి పెట్టుకోవడం గ్రేట్ కాదు, దానికి ఇన్స్ట్రక్షన్ ఎలా ఇవ్వాలి అనేది నీకు తెలియకపోతే అది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. అక్కడ ఇప్పుడు అలాంటి కేసెస్లోనే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్న మేనేజరల్ లెవెల్ పీపుల్, డెసిషన్ మేకర్స్ ఉన్న వాళ్ళు ఒక పీపీటీ తయారు చేయాలంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్. హవర్స్ టుగెదర్ ఇట్ టేక్స్. సింపుల్గా నువ్వు చాట్ జీపీటీలో కానీ లేదంటే జనరేటివ్ ఏఐ టూల్స్లో వెళ్ళి నీకు ఎలా కావాలి, ఏ పర్టికులర్ ఏరియాలో నీకు పీపీటీ జనరేట్ చేయాలని నువ్వు ఒక టెక్స్ట్ ఇస్తే రెడీమేడ్ పీపీటీ బయటికి మనకి అవుట్పుట్గా వస్తుంది. అంటే నువ్వు ఎలా ఇన్పుట్ ఇస్తే ఆ పీపీటీ వస్తుందని నీకు ఫస్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నాకు ఇలా కావాలి నేను ఇస్తే అది మనం మాన్యువల్గా చేసేదానికంటే బెటర్ అప్రోచ్, బెటర్ వర్జన్తో మనకి బయటకు వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఈ టెక్నాలజీ జనరల్గా ఇప్పుడు దీనికి పెద్ద పెద్ద కోడింగ్ నాలెడ్జ్ కానీ లేదనంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఏఐ స్కిల్స్ కానీ ఇవన్నీ అవసరం లేదు. ఒక కామన్ మ్యాన్ ఒక BA చదివినవాడు, ఒక బీకామ్ కంప్యూటర్స్ చదివినవాడు, లేదంటే ఒక ఫార్మసీ చేసిన వాళ్ళు, ఒక కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఒక టూల్ని చేతికిస్తే దాన్ని ఎలా వాడాలి, ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది అనే ఆ టెక్నాలజీని నేర్చుకోగలిగితే దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ హౌ టు గివ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు ద టూల్ సచ్ ఎ వే దట్ ఇట్ వుడ్ గివ్ ద బెటర్ ఎక్స్పెక్టెడ్ వర్జన్ ఆఫ్ ది డేటా. లెట్ సపోజ్ నీకు ఒక టెక్స్ట్ సమ్మరైజేషన్ కావాలి, అంటే ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఒక సెంటెన్స్లో అయిపోయే సెంటెన్స్ని ఒక పెద్ద స్టోరీ లాగా చెప్తారు. ఆ స్టోరీ వినే రోజులు లేవు ఇప్పుడు. ఏదైనా చెప్తే ఒక్క సెంటెన్స్లో మనకు అవుట్పుట్ రావాలి. నువ్వు ఒక 10 లైన్స్ ఆఫ్ స్టోరీ ఇస్తే
దాన్ని చాట్ జీపీటీ కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టూల్స్ ఏం చేస్తాయంటే 2 లైన్లో నీకు బయటకు అవుట్పుట్ ఇస్తుంది. ఆ స్టోరీ మొత్తం చదివిన అదే మీనింగ్, ఈ 2 లైన్లు చదివిన అదే మీనింగ్. ఇంత ఆప్టిమైజ్డ్ మీన్స్ ఎదుటివాడికి పేరాగ్రాఫ్ చదివే టైం లేదు. సో ఒక్క 2 లైన్స్ చూస్తేనే అర్థమయ్యేలాగా జనరేట్ చేయడం అనే దానికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఇన్ఫర్మేషన్ రిట్రావల్ సిస్టమ్ అనే ఆ సబ్జెక్ట్స్లో ఈ టెక్స్ట్ సమ్మరైజేషన్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ లోపల ఉంది. కాబట్టి నువ్వు ఇచ్చిన పెద్ద పేరాగ్రాఫ్ని అర్థం చేసుకొని జస్ట్ ఒక లైన్లో ఇస్తుంది. ఇదే టెక్నాలజీని ఇంకోలా చెప్పవచ్చు మనం. స్టెనో అని ఒక టెక్నాలజీ ఉన్నింది. ఒకప్పుడు రిపోర్టర్స్, జర్నలిస్ట్, వీళ్ళు పొలిటీషియన్స్ కానీ లేదంటే ఎవరన్నా వాళ్ళు స్పీచ్ చెప్పేటప్పుడు ఏదేదో చెప్తూ ఉంటారు స్పీచ్లో. వీళ్ళు వేరే వాళ్ళకి అర్థం అవ్వకుండా ఒక స్టెనో లాంగ్వేజ్లో రాసుకొని ఒక 20-30 లైన్స్ చెప్పగలిగిన ఆ స్టోరీ, ఒక పొలిటీషియన్ చెప్పిన దాన్ని 2 లైన్లో స్టెనో లాగా సైఫర్ టెక్స్ట్ లాగా మార్చుకుంటారు. ఈ స్టెనో అంటే ఏంటి? సైఫర్ టెక్స్ట్. స్టెనో అనేది వన్ కైండ్ ఆఫ్ లిపి. ఓకే. మనం ఇంగ్లీష్ ఇలా రాస్తామో అలాగనే స్టెనోలో ఒక ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. నువ్వు నా పక్కన కూర్చున్నా నేను ఏం రాస్తున్నానో నా బుక్లో పక్కన వాడికి అర్థం అవ్వదు. అంటే సీక్రసీ, ఆ లాంగ్వేజ్లో సీక్రసీ ఉంటుంది. అండ్ డూ యూ యూజ్ దిస్ ఇన్ కోడింగ్? లేకపోతే ఒకప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఎలా అయితే అంటున్నామో ఆ స్టెనోలో అలా చేసేవాళ్ళు. ఓకే, స్టెనో ఇస్ దీనికి ప్రీ ఫామ్ లాంటిది. అబ్సల్యూట్లీ. ఇంతకుముందు ఉన్నింది, ఇప్పుడు స్టెనో తగ్గిపోయింది. ఇప్పుడు స్టెనో నేర్చుకున్న వాళ్ళకి అంత పెద్ద వాల్యూ లేదు. ఓకే. ఎందుకనంటే అదొక వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. దానికి ఎంతో కష్టపడి నేర్చుకోవాలి లాంగ్వేజ్ని. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అలా కాదు. నీ ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, దీనికి ఏం అవసరం లేదు. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయాలంటే మాత్రం నీకు కొద్దిగా టెక్నికల్ స్కిల్స్ అవసరం. అవి ఏంటి టెక్నికల్ స్కిల్స్ అంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీ ఏంటి? ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, బీటెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇన్ని బ్రాంచెస్ కలిపి ఏఐఎంఎల్ అనే ఒక బ్రాంచ్ ఒక పాస్ట్ 5 years నుంచి వచ్చింది. నేను ఆ ఏరియాలో పిహెచ్డి చేశాను. నాకు ఆ ఏరియాలో ఎంత డెప్త్ నాలెడ్జ్ అవసరమో అది ఈ విధంగా ప్రపంచాన్ని చేంజ్ చేస్తుందని ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ వల్ల మనము యూజ్ చేసే ప్రతి వస్తువు, లెట్ సపోజ్ యు ఆర్ యూజింగ్ మొబైల్, ఇట్ హ్యాస్ అ ఏఐ, ఇజంట్ ఇట్? సో దాంట్లో ఉందని కూడా నీకు తెలియదు. అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ అవుదాం అనుకునే వాళ్ళు, లేకపోతే నార్మల్ ఏదైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనుకుందాం, ప్రాంప్ట్ ఇంజనీర్లోకి ఎంటర్ అవ్వాలి, దాంట్లో అచీవ్ చేయాలనుకున్నప్పుడు వాట్ వుడ్ బి ద ఆపర్చునిటీస్ అండ్ వీటిలో ఏ రేంజ్ వరకు వాళ్ళు వెళ్ళడానికి స్కోప్ అనేది ఉంటుంది? సో ఇందులో 100% ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టెక్నాలజీస్ ప్రకారం చూస్తే ఎవ్రీబడి, నువ్వు పాత 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అయినా, ఒక ఫ్రెషర్ అయినా, ప్రతి ఒక్కరు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకునే నెసెసిటీ ఇప్పుడు ఉంది, నేర్చుకోవాలి కూడా. ఎనీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ సంబంధమే లేదు. ఒక షూట్ చేసేవాళ్ళు, లేదనంటే నువ్వు ఎడిట్ చేస్తూ ఉంటావు, ఒక ఫోటో షూట్ని ఎడిట్ చేస్తూ ఉంటావు, నువ్వు ఆ ఎడిట్ చేయడానికి కూడా మనము ప్రాంప్ట్ ఇంజనీరింగే తీసుకుంటాం. సో హూఎవర్ యూజెస్ ఏఐ, ఈ ఏఐతో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించి స్కిల్ ఉండాలి. లేకపోతే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని ఎడిట్ చేస్తూ ఉన్నాం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రానోడు చేసే ఆ ఎడిటింగ్ ఆపరేషన్కి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వాడు చేసేదానికి దర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద లుక్ అండ్ ఫీల్, ద ఇమేజ్ క్లారిటీ and the posture, everything will be different from the person who doesn't know about prompt engineering. Who knows the prompt engineering very clearly can see that. That's all. No? Nowadays, image generation by the generative tool, an image created by a normal human being expert into the Photoshop, there is a huge difference. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో వీ కెన్ ఎక్సెల్ అవుట్పుట్ అనొచ్చు. Absolutely. Now most of the movies, if take web series, movies, 99% they would be make use of the prompt engineering such a way that the look and feel, the highlight, the songs, like recently Game Changer song they have released into the market. Within the 1 week, 100 million views they have come to that particular movie. That the way they have created a background, the images, everything is crafted by the prompt engineering. So the particular detailing అనొచ్చు. Exactly.
అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్? హ్యూజ్గా ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా జస్ట్ క్విక్లీ దిల్ గెట్ అ జాబ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఆర్ ఇంపార్టెంట్. లెట్ సపోజ్ ఒక 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 ఆఫీస్లో రిసెప్షనిస్ట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. ఎందుకనంటే ఒక మెయిల్ పెట్టాలి, వీళ్ళకి ఎలా పెట్టాలో తెలియదు. ఒక 10 లైన్స్ ఉన్న మెయిల్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ ద్వారా జనరేటివ్ ఏఐ టూల్స్కి ఇస్తే కరెక్ట్గా 3 లైన్స్ జనరేట్ చేస్తుంది. పర్ఫెక్ట్ మీనింగ్ వితౌట్ గ్రామటికల్ మిస్టేక్, సిమాంటికల్ మిస్టేక్ లేకుండా ఇస్తుంది అని అంటే రిసెప్షనిస్ట్ మైట్ నాట్ బి అ వెల్ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వైల్ రైటింగ్ ది వాట్ ఎవర్ ది మెయిల్ టు బి సెంట్ professionally to the client, but the tool is much more helpful for us. That's called as a prompt engineering. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో పాటు ఇంకా ఎన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, పర్టికులర్ టాపిక్ మీద వెంకట్ గారితో మీకు ఎపిసోడ్ కావాలనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా సార్తో డిస్కషన్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.